తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జాతీయ పార్టీలు క్యాంపెయిన్లో దూసుకుపోతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 3 సభల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. కేంద్ర మంత్రులు సైతం క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం వర్సెస్ హస్తం. ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు, క్యాంపెయిన్లో కమలం జోరు. తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. రేపటితో ప్రచారం ముగియనుండడంతో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రాడ్యుయేట్లు, మేధావులు బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను అర్థం చేసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఓడించాలని పిలుపునిచ్చింది అంటే బీజేపీని గెలిపించమని చెప్పినట్టే అన్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో అభ్యర్థి దొరకనోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్ట అంటారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమంటే బీజేపీని గెలిపించమనే కదా. కొట్లాడుతుంటే నా కాలు పట్టి ఆయన గుంజిండంటే నా ఎదురుగుండా సాయం చేసినట్టే కదా. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తుందన్నారు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న బీఆర్ఎస్ ఉప ఎన్నికల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు ఆయన. ఆయన అసెంబ్లీకి రాడు, ఈ ఎన్నికల్లో పోటీ చేయడు. ఇక మునగాడు అంటాడు ఉప ఎన్నికలు వస్తే మా తడాక చూపిస్తామని. ఉన్న ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని మీ బోడి పార్టీ బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో ఏందో చేస్తారంట. పార్టీ మారినోళ్ళ గురించి ఉప ఎన్నికలు వస్తే అందులో మేము గెలుస్తామని. వెనకడికి కూడా కూట్లున్న రాయి తీయలేదంట, కానీ ఏట్ల పోయి మునిగి పెద్ద బండరాయి తీస్తాను పొంకనాలు కొట్టిండంట వెనకట్టుకోవడం. ఇవాళ కేటీఆర్, కేసీఆర్ మాటలు గట్టనే ఉన్నాయి. ఉప ఎన్నికలు వస్తున్నాయి, సిద్ధంగా ఉండేవారు, మనం గెలుస్తున్నామని. ఉన్న ఎన్నికల్లో పోటీ చెయ్యి. ఈ ఎన్నికల్లో నీ అభ్యర్థి ఎవడో చెప్పు. నువ్వు ఎవరికి ఓటేస్తున్నావు, ఎవరికి మద్దతు ఇస్తున్నావు చెప్పు చంద్రశేఖర్ రావు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ కు చేసిందేమీ లేదన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణకు నిధులు తేవడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. కేంద్రంలో నాకు కూడా పరిచయాలు ఉన్నాయి. నేను కూడా 2019 నుంచి 2024 వరకు ఎంపీగా ఉన్నా. ఆ బీజేపీలో ఉన్న మంత్రులు, ఎంపీలు నాకు తెలుసు. చాలా మంది కలిసినప్పుడు నాకు షోలో చెప్తున్నారు, మీ కిషన్ రెడ్డి వద్దంటున్నాడా, మేమేం చేయాలా? ఇస్తే కాంగ్రెస్కు పేరు వస్తుంది, రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, మీరు ఇవ్వద్దు, మీరు ఇవ్వకుంటేనే రేవంత్ రెడ్డిని మేము బద్నాం చేస్తాం అని వాళ్ళ మంత్రులే నాకు చెవులో చెప్తున్నారు. ఇదా కిషన్ రెడ్డి నీ నీతి? ఇదేనా నువ్వు తెలంగాణకు చేసిన సాయము? ఎప్పట్లోగా నువ్వు మెట్రో రైలుకు అనుమతి తెస్తావు? ఎప్పట్లోగా మూసీకి నిధులు తెస్తావు? ఎప్పట్లోగా రీజనల్ రింగ్ రోడ్డును అనుమతిస్తావు? ఎప్పటిలోగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు తీసుకొస్తావు? నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఇవేవి లేకుండా మా పట్టభద్రుల ఓట్లు అడుగుతావా నువ్వు? నీకేం అర్హత ఉందని నేను అడుగుతున్నా. ఇవాళ నీకు అర్హత ఏముంది ఓట్లు అడగడానికి? మరోవైపు బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. బూత్ స్థాయి కార్యకర్త నుంచి కేంద్ర మంత్రుల వరకు ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మండల కేంద్రాలకు కూడా వెళ్లి మరీ ప్రచారం చేస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో విస్తృత పర్యటనలు చేస్తున్నారు కేంద్ర మంత్రులు. కానీ ఈరోజు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీని తుక్కున తెలంగాణ ప్రజలు ఓడించేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, రాహుల్ గాంధీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, కానీ ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేనటువంటి నిస్సాయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, అరవింద్ సహా ఎమ్మెల్యేలు క్యాంపెయిన్లో దూసుకుపోతున్నారు. రేవంత్, రాహుల్ గాంధీ నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారన్నారు లక్ష్మణ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టభద్రులు, టీచర్లు బుద్ధి చెప్పాలన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తుంది ఈసీ. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల బరిలో 56 మంది అభ్యర్థులు, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ బరిలో 15 మంది, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది పోటీలో ఉన్నారు. ఓటు వేసే ప్రతి ఓటర్ ఎలా ఓటు హక్కును వినియోగించుకోవాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి.